జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం సాక్షిగా మాట్లాడిన అంశాలకి జన సైనికులు రగిలిపోతున్నారు. అయితే కాకినాడలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారేమో, మళ్ళీ ఆయన తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ శ్రేణుల మీద విరుచుకుపడతారు అన్నది అందరూ ఊహించారు. కానీ సేనాని వ్యూహం మార్చుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈరోజు ప్రధాని మోదీ గారికే డైరెక్ట్గా లేఖాహస్త్రాన్ని పవన్ కళ్యాణ్ సంధించిన నేపథ్యం. ఇక మాటలతో కాకుండా చేతలతో తన సత్తా చూపించే విధంగా పవన్ కళ్యాణ్ కొత్త స్కెచ్ వేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ సుమారు వేలాది కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తుంది. దాని మీద సిబిఐ తోటి దర్యాప్తు చేయించాలన్నది ప్రధానంగా ఆయన రాసిన లేఖలోని అంశాలు. మరొక వైపు తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ కలవపోతుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీకి సంబంధించి దాని మీద ఒక క్లారిటీకి వచ్చేశారు. కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మరి ఉమ్మడి పోరు చేయాలి కాబట్టి ముందుగానే మోదీ గారికి ఈ రకమైన లేఖతో ఇక్కడ జరిగిన తప్పులో లేకపోతే జరుగుతున్న తప్పులో మా దగ్గర ఉన్న దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో మేము వెలుగులోకి తీసుకొస్తుంటాం, మీరు దాని మీద చర్యలు తీసుకోండి, ఎన్నికల ముందు మనం కలిసి వెళ్తే సక్సెస్ వస్తుంది అని చెప్పకనే చెప్పారా సేనాని అని అందరూ మాట్లాడుతున్న అంశం. మరొక వైపు ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ గారి భేటీ త్వరలోనే ఖరారు కాబోతుంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఒక క్లారిటీ వాళ్ళు వచ్చారో, ఎన్ని సీట్లు ఏ రకంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారితో ఆయన భేటీ ఉంటుంది అన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటనలో భాగంగా జనసేన కండువాతో చంద్రబాబు దర్శనం ఇవ్వడం సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్న అంశం ఇది. ఆయన వేరే కండువాలు కప్పుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. జనసేన కండువా డైరెక్ట్గా ఆయన ఆహ్వానిస్తూ ఆయన వేసుకోవడం సోషల్ మీడియాని అది షేక్ చేస్తున్న అంశం.